అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను ఐపీఎల్ గురించి చిన్న చిన్న వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఐపీఎల్ కంటే ముందు ఒక చిన్న కాషన్ వీడియోగా ఈ వీడియో చేస్తున్నానండి. అదేంటంటే, ఇప్పుడు మన సినిమా ముందు సిగరెట్ తాగొద్దు, మందు తాగొద్దని చెప్పి ఒక యాడ్ ఏస్తారు కదా! సేమ్ అలాగే ఈ వీడియో. ఈ యాడ్ వచ్చేసి దేని గురించి అంటే అండి, బెట్టింగ్ యాప్స్ గురించండి. ఐపీఎల్ అనంగానే కొందరికి ఎక్కడలేని సంతోషం వస్తది. అరే! బెట్టింగ్ ఏసుకోవచ్చు. ఎంటనే ఇన్‌స్టంట్‌గా మనీ సంపాదించొచ్చు. అది ఇది అని చెప్పి అందరూ కాదండి. అలా అందరికవ్వదు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అందరూ బాగుపడరండి. చాలామంది మనీ పోగొట్టుకొని, ఆ! పరువు పోగొట్టుకొని అండ్ ప్రాణాలే పోతున్నాయండి. మన ఆశ మీద ఆడుకునే యాపే ఈ బెట్టింగ్ యాప్ అండి. మనిషి ఆశ మీద ఆడుకుంటాడు. ఒక్కోడు బెట్టేస్తే వానికి 10,000 వస్తే, వానికే వచ్చినాయి 10,000 మనకు రావా? అని చెప్పి మనం 10,000 ఇస్తాం. మన 10,000 పోతాయి. ఆ! మన 10,000 రాబట్టుకోవడానికి 20,000 ఇస్తాం. ఆ 20,000 పోతాయి. 1000 కాస్త లక్షలైతాయి. ఆ లక్షలు కాస్త మనం ఏం చేయాలో తెలియక పోగొట్టుకునేసరికి ప్రాణం పోగొట్టుకుంటున్నారండి. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్లీజ్ ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఐపీఎల్ అంటే ఒక మ్యాచ్ మనము కూర్చొని ఎంజాయ్ చేయాలి. రిలాక్స్ అసలు మైండ్ అది ఎంత వర్క్ స్ట్రెస్‌లో ఉన్నా ఆ మ్యాచ్ చూసుకుంటూ మనం ఎంజాయ్ చేయడానికే గానీ, ఈ బెట్టింగ్ యాప్స్ మన మైండ్ ప్రెషర్ పెట్టుకోవడానికి కాదు. కానీ ఒక్కటండి, ఇప్పుడు ఈరోజు మనం ఒక రూ. 10 బెట్ మీద వేసి మనం 100 సంపాదించుకుంటున్నామంటే నీకు రూ. 1000 పోతున్నట్టే. రేపు ఈరోజు నీకు 100 వస్తున్నాయంటే రేపు 1000 పోతున్నట్టే. మనిషి ఆశ మీద ఆడుకునే యాపే ఈ బెట్టింగ్. బాబాయ్, జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. కష్టపడందే ఏదీ రాదు. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. నా చిన్న రిక్వెస్ట్ ఏందంటే, ఎవ్వరైనా ప్రమోట్ ఎక్కడ చేసినా, ఎక్కడైనా ప్రమోషన్ చేసి అరే బెట్టింగ్ వేయరా, అరే నీకు ఇన్నొస్తాయి, అన్నొస్తాయి అని చెప్పినా వెంటనే వాళ్ళ మీద రిపోర్ట్ చేయండి. అండ్ మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటే దగ్గరున్న పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ కూడా ఇవ్వచ్చు. థాంక్ యూ.